యష్మి, నిఖిల్ గురించి నెగిటివ్‌గా చెప్పారా లేదా? అయితే చాలామంది అయితే ఇప్పుడు దాకా వీడియోలు అప్‌లోడ్ చేస్తూనే ఉన్నారు. నిఖిల్ గురించి యష్మి గారు నెగిటివ్‌గా రీసెంట్ ఇంటర్వ్యూలో చెప్పారు అని. మనం నిఖిల్ యష్మి గారితో రీసెంట్‌గా ఎప్పుడూ ఒక ఫోటో కూడా దిగలేదు. కానీ ప్రేరణది గానీ, పృథ్వీది గానీ ఇలా కొంతమంది అప్‌లోడ్ చేస్తూనే ఉన్నారు. మెహబూబ్‌తో దిగినవి గానీ, యష్మి గారితో దిగట్లేదు. నేను ఆల్రెడీ కొన్నిసార్లు మీకు వీడియోలో చాలా క్లియర్‌గా చెప్పాను. వాళ్ళిద్దరిని ఏదో హౌస్‌లో ఉన్నప్పుడు కొంచెం బాండింగ్ కలిసున్నారు కానీ, బయటకొచ్చాక అసలు లేరు. నెగెటివ్‌గా చెప్పారా అంటే మనకు తెలీదు. వీడియో చూస్తే గానీ తెలీదు. వాళ్ళు వీడియోలో ఏం చెప్తున్నారు, ఇలా పలానా హౌస్‌లో గురించి అడుగుతున్నప్పుడు ఇలా నిఖిల్ గురించి అవాయిడ్ చేశారు. సరే అవాయిడ్ చేశారు అక్కడితో ఆపారా? కాదు, నెగెటివ్‌గా ఏదో చెప్పారు అని అయితే చెప్తున్నారు. మీలో ఎంతమంది ఆ వీడియో చూసారో కింద కామెంట్‌లో అయితే మెసేజ్ చేయండి. నేను చూసిన దాని ప్రకారం అయితే ఎక్కడ చెప్పినట్టు లేరు. అయితే ఫుల్ వీడియో చూస్తాను. ఇప్పుడు దాకా ఒక 15 మినిట్సే అంత చూశాను. దాంట్లో అయితే నిఖిల్ గురించి టాపిక్ రాలేదు. కానీ వచ్చుంటే కనుక నేను ఇప్పుడు వీడియో చూసి అప్లోడ్ అనేది చేయడం జరిగిద్ది. ఈ వీడియోలో మీరు ఎవరైనా చూసుంటే కింద కామెంట్లో అనేది మెసేజ్ చేయండి. నిజంగానే యష్మి గారు నిఖిల్ గురించి నెగిటివ్‌గా చెప్పారా లేదా అని. అయితే చెప్పుంటానికి పర్సెంటేజ్ చాలా తక్కువ ఉండిద్దని నేనైతే అనుకుంటున్నా. ఎందుకంటే ఎప్పుడో అయిపోయిన కాంట్రవర్సీ కాబట్టి ఇప్పుడు అంతగా దాని గురించి లాక్కుండా ఉంటారు అని నేనైతే అనుకుంటున్నా.